నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఇప్పుడు డాన్స్ చేసిదా? ఇప్పుడు టైం ఎంత అయింది? 4:30. ఇది లోపల పప్పు ఉంది. ఇది అమ్మకి నీ పేరేంటి అడిగావా? నా పేరు తాబా అడగలేదు, చైత్ర అడగలేదు. నేను హట్ అయ్యాను. హ్యాపీ. చూసారా సార్ డబుల్ యాక్షన్. నన్ను అమెరికా తీసుకెళ్తావా? లేదు లేదు లేదా? లేదు. నేను నచ్చలేదా? అమ్మా చైత్ర, నేను నచ్చలేదా నీకు? లేదు లేదు నీకు కూడా నచ్చలేదా? నేను లేదు. తాబాది నేను ఓపెన్ చేస్తాను. వద్దా? ఓకే. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను మమ్మీ ఓపెన్ చేసి, మమ్మీ ఓపెన్ చేసి. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. బేసిక్ ఇది చాలా మంది క్వశ్చన్. ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా? పోజ్ అంటే ఏం లేదు, ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు. ప్యాంపరింగ్ కానీ, ఫుడ్ ఫీడ్ కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసేవారు ఇద్దరిని? యుఎస్ లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు. ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ, బిహేవియర్స్ కానీ, లైక్ ఒకళ్ళని కొడితే ఇంకొకళ్ళు అలా అయితే ఏముండదు. బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే. తారా చైత్రది డే రొటీన్ ఎలా ఉంటుంది? కాదు, చిన్న తమ్ముడు యూఎస్ లో వదిలేసి వచ్చేసారా ఇద్దరు? బావి ఇది ఎవరు డ్రా చేశారు? తాబా. నువ్వు అడుగు, అక్కని క్వశ్చన్ అడుగుతారా? నీ పేరేంటి అడిగావా? అడుగు మరి. నా పేరు తాబా అడగలేదు, చైత్ర అడగలేదు. నేను హట్ అయ్యాను. హ్యాపీ. నేను హట్ అయ్యానంటే హ్యాపీయా? తాబా, తాబా నన్ను అమెరికా తీసుకెళ్తావా? లేదు లేదా? లేదు. ఏం తాబా, ప్లీజ్ తాబా. నో, నువ్వు ఇండియాలోనే ఉండు. చైత్ర, నన్ను అమెరికా తీసుకెళ్తావా? లేదు. మై బొమ్మలు ప్లీజ్ తీసుకెళ్ళవా? వద్దు. ఇద్దరు తీసుకెళ్ళరా నన్ను? లేదు. ఎందుకు? నేను నచ్చలేదా? అమ్మా, అస్సలు నచ్చలేదా? ఇక కొంచెం కూడా, కొంచెం అస్సలు. చైత్ర, నేను నచ్చలేదా నీకు? లేదు. నీకు కూడా నచ్చలేదా నేను? లేదు. అంటే తాబాకు నచ్చకపోతే నీకు కూడా నచ్చనా? లేదు. ఏదో ఒకసారి నా ఫేస్ చూసి చెప్పు. ఇలా నన్ను చూసి చెప్పవా? వద్దు. వద్దు, లేదు, నో. వన్ వర్డ్ ఆన్సర్స్ అన్ని. ఇది ఈ గిఫ్ట్స్ ముందు ఫస్ట్ ఇద్దరికి గిఫ్ట్స్ ఇద్దాం. వీళ్ళు ఇవ్వండి, ఇవన్నీ తర్వాత. ముందు పిల్లలిద్దరికి గిఫ్ట్స్ ఇవ్వకుండా అసలు ఏం మాట్లాడతాం మనం? ఒకసారి ఇవి ఇలా పక్కకు పెట్టండి. ఫస్ట్ చైతాకి తాబాకి గిఫ్ట్స్ ఇద్దాము, ఓకేనా? ఆ పెద్ద కూడా ఇలా ఇచ్చేయండి. తాబా, నీకేం కావాలి చెప్పు ఫస్ట్. మీకేం కావాలి? కుకింగ్ కావాలా, డాక్టర్ కిట్ కావాలా? తాబా చూడు చూడు, ఫస్ట్ గిఫ్ట్ ఇస్తాందా. ఇగో తార దగ్గర ఉంది. అక్క చూడేమో గిఫ్ట్ తెచ్చింది చూడక్క. సూపర్. అక్కని చెక్ చేస్తావా? ఫస్ట్ నువ్వు డాక్టర్ సెట్ ఎవరు ఇచ్చారో అక్కకే చెక్ చేయాలి. అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. నాకు ఇంజెక్షన్ వద్దు ప్లీజ్. అక్క చూపించాలి నువ్వు. అందుకే ఎవరు ఇచ్చారు గిఫ్ట్? అక్క చూపేమా. చైతా నచ్చిందా? బాగుందా? నాన్నతో ఫోన్ మాట్లాడారా? మాటి ఏమన్నారు నాన్న? ఏమన్నారు చెప్పు. వీళ్ళు మిస్ అవుతున్నారా? ఏమన్నారు నాన్న? మంచి ఇండియాలో ఎంజాయ్ చేయ చైత్ర, అమెరికాలో చల్లగా ఉంది, ఆడుకొని రా అని చెప్పారు కదా. ఓకే. ఫస్ట్ టైమా పిల్లలకి అంటే కొంచెం లిటిల్ బిట్ ఇండియా అని తెలిసిన తర్వాత తీసుకురావడం? అప్పుడు ఫస్ట్ టైం చిన్నప్పుడు 2 years బ్యాక్. 2 years బ్యాక్. సో వీళ్ళకి ఎలా అంటే లైక్ ఎవరెవరిని కలిసారు? రోజు నుంచి ఫంక్షన్స్ లిటరల్లీ. సో కలవడం అంటే ఇప్పటివరకు ఎవరిని కలవలేదు. ఇంకా డిసెంబర్ మంత్ మొత్తం కలవడానికే పెట్టుకున్నాం. ఫస్ట్ కలిసింది మిమ్మల్ని ఈ మంత్ లో. సో నవంబర్ అంతా బిజీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళలేదు. ఓంకార్ గారిని కలుస్తున్నారా లేదా? అందరు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు, గడ్డమామని కలిసారా అని చెప్పి. ఇంకా లేదు, ఇంకా కలవలేదా? అసలు ఓంకార్ గారికి ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉండవు కదా. నేను కూడా ఏమి
సెట్ అవ్వలేదు ఇంకా. సో గడ్డం మామ అసలు మా టీవీలో కూడా ఎంత బాగా ప్లే చేశారు. మీకు ఎలా తెలుసు గడ్డం మామ? దచేతండి గడ్డమ్మ గుర్తున్నారా? నీకు పెద్ద కొతుకు అండ్ చాక్లెట్స్ పంపించారు కదా, నువ్వు రోజు మనం టీవీలో చూసేవాళ్ళం కదా. ఫుల్ గడ్డం ఉంటుందా మామకి? మళ్ళీ వెళ్దామా వాళ్ళ ఇంటికి? వెళ్దామా? ఓకే. గుడ్డ మేడం గుడ్డు. వావ్ తారా నన్ను గుడ్ ఉంది. అయితే ఇంకా 2 weeks ఉంటున్నారా? మళ్ళీ వెళ్ళిపోతారా? ఎందుకు ఇండియాలో ఉండొచ్చు కదా? ఎందుకని? ఎందుకు చైత్ర? ఇండియా బాగుంది, హోమ్ హౌస్ బాగుంది అన్నావు కదా, ఎందుకు వద్దు మరి? వెళ్ళిపోదామా 2 weeks లో? చేత హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోదామా? పెట్టే అన్ని సర్దుకొని వెళ్ళిపోదామా? ఓకే సరే. నాన్నని ఎందుకు తీసుకురాలేదు ఇండియా? నాన్న ఆఫీస్ ఉందా? ఓకే ఓకే. మరి నాన్నని మిస్ అవుతున్నావా? ఎంత మిస్ అవుతున్నావు నాన్నని? ఇంత మిస్ అవుతున్నావా? అయ్యో. మరి నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నావా? వీళ్ళిద్దరికి 3 years. డిసెంబర్ వస్తే డిసెంబర్ 21కి. డిసెంబర్ 21కి 3.5 years వచ్చేస్తుందా? ఓకే. కానీ వీళ్ళకి ఈ కెమెరా ఫేసింగ్ ఇదంతా ఎప్పటి నుంచి? కెమెరా ఫేసింగ్ ఏం లేదు అసలు. వాళ్ళకి తెలియకుండా నేను తీస్తా. అంటే నేను రికార్డ్ చేయడం వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే అమ్మ వీడియో తీసుకుంది, నైట్ పడుకునేటప్పుడు మనకు చూపిస్తుంది వీడియో, వాళ్ళకి అంతే తెలుసు. ఓకే. సో ఇలా ఏం తెలీదు. వీళ్ళు వీడియోస్ వీళ్ళు చూసుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచి తీసారు కదా, ఆల్మోస్ట్ 11 months. ఫస్ట్ మమ్మీ ఇలా ఒళ్ళో పెట్టుకుని గంట కొట్టింది చూడు. అది అసలు మనం అప్పటికి ఇట్లా పోస్ట్ చేస్తాను ప్లాన్ లేనప్పుడు, చిన్న బేబీ 3 months అనుకుంటా ప్రాబబ్లీ అప్పుడు. సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2017 కౌంట్ చేసుకో, 8 కంప్లీట్. కాదు, మ్యారేజ్ ఎప్పుడైందంటే మమ్మీని చూస్తారు. అందరూ అబ్బాయిలకి తెలీదు కౌంట్, లైక్ ఎన్ని ఇయర్స్ అని, మ్యారేజ్ డేట్ ఎప్పుడని, ఇవన్నీ రివర్స్. ఇప్పుడు భరత్ కి అన్ని గుర్తుంటాయి, డేట్స్ కానీ ఇయర్స్ కానీ. నాకు 0. నేను బర్త్డే కూడా మర్చిపోతా. నాకు ఏ డేట్స్ గుర్తుండవు అసలు. ఓకే. సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. బేసిక్ చాలా మంది క్వశ్చన్, లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పి. అంటే ఇప్పుడు వీడియోస్ ఈ వ్లాగ్స్ అన్ని ఆ స్టైల్లో ఉండవు కదా, లైక్ నేను మాట్లాడే స్టైల్లో ఉండవు కదా. చాలా మంది క్వశ్చన్ అది. మేమిద్దరం మాస్టర్స్ లో క్లాస్మేట్స్, యుఎస్ లో, సేమ్ యూనివర్సిటీ. క్లాస్మేట్స్ కదా, సేమ్ యూనివర్సిటీ. సో అలా పరిచయం. ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ అంటే ఏం లేదు, ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం చెప్పుకోలేదు మేము, సో సింక్ అయింది, గో హెడ్ అంతే. సో అట్లా. ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడ్డారు? ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడలేదు, మా ఇంట్లో అసలే కష్టపడలేదు నేను. మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్న ప్రూఫ్. సో ఫుల్ ఫ్రీడమ్. సో యా, అంటే అఫ్ కోర్స్ నమ్మకం నా పైన. సూపర్. సో మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒక సిస్టర్ ఉన్నారు కదా? ఒక్క చెల్లి, తను మా ఇంటి దగ్గరే ఉంటుంది, 1 hour లో. తెలుసు అనుకుంటాను. ధ్రువ్ మా చెల్లి వాళ్ళ బాబు. సో అంతే, మేమిద్దరం, ఇంకెవ్వరు లేరు మాకు బ్రదర్స్. యా, భరత్ కి ఒక సిస్టర్, తనని కూడా చూస్తుంటారు చాలా మంది భరణి. అంతే, వాళ్ళిద్దరం మేమిద్దరం. ఓకే. సో బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ యుఎస్ లోనే ఉంటారు అనుకుంటా కదా? తను అక్కడే ఉంటుంది, మా భరత్ వాళ్ళ సిస్టర్ అక్కడే ఉంటుంది. సూపర్. ఓకే. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు యుఎస్ లో, అంటే ఏంటి మీది? నేను కోడింగ్ సైడే, డేటాబేస్ డెవలపర్ ఒక పెద్ద కంపెనీకి. సో ఇప్పుడు తను కూడా అదే స్ట్రీమ్ లో డేటా సైడే ఉన్నారు. ఇద్దరం సేమ్ సైడ్, ఇంకా బేసిక్గా మాస్టర్స్ చేసి సేమ్ టెక్నాలజీ నేర్చుకున్నాము, ఒకటేలాగా ట్రావెల్ చేసాం ఫస్ట్ నుంచి. సో వర్కింగ్ కూడా సేమ్ టెక్నాలజీ ఇద్దరం. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్విన్స్ పుడతారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కన్సీవ్ అయ్యాక ఫస్ట్ స్కానింగ్ లో ఒక్కరే ఉన్నారు, నెక్స్ట్ స్కానింగ్ 2 weeks తర్వాత వెళ్ళేసరికి 2 ఉన్నారు. ఓకే. సో స్ప్లిట్ అయ్యారనమాట. సో అదే మాకు పెద్ద షాక్. ట్విన్స్ అని అసలు ఏ మాత్రం ఐడియా కూడా లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నో వే అసలు. ఓకే. అంటే మా హస్బెండ్ సైడ్ ఉన్నారు ట్విన్స్ ఫ్యామిలీలో, బట్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్లీపింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కూర్చొని పైన ఆడుకో నువ్వు మంచిగా, చాక్లెట్స్ చూసుకో ఓపెన్ చేసి. ఓకే.
సో అలా ట్విన్స్ పుట్టగానే ఇద్దరిది చూడగానే ఎలా అనిపించింది? అంటే మాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలే. ఫస్ట్ డెలివరీ రోజు కూడా మొత్తం బ్లాంక్ ఉండే, పుట్టినాక కూడా అట్లనే ఉంది. స్లోగా సింక్ అయింది. ఏంటి ఇప్పుడు ఏంటి లైఫ్ అన్నట్టు, లైక్ ఒకటేసారి ఆల్ ఆఫ్ ద సడన్ చేంజ్ కదా. ఇద్దరు ఏడవడము, వాళ్ళ గోల, నైట్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్. సో కంప్లీట్ డిఫరెంట్ కదా ఒకటేసారి. సో బట్ అందరి హెల్ప్ ఉండడం వల్ల కొంచెం నేను కన్సీవ్ అయినప్పటి నుంచి మా అమ్మ యూఎస్లోనే ఉంది నాతో పాటు. సో ఇద్దరు అమ్మ ఇండియాకి వచ్చాక అత్తయ్య వాళ్ళు వచ్చారు, అత్తయ్య వచ్చాక మళ్ళీ అమ్మ. సో ఇప్పటి వరకు ఎవరో ఒకరిన హెల్ప్ ఉన్నారు. సో అలా గడిచింది. లేకపోతే నో వే అసలు ఇద్దరిని పెట్టుకోరి జాబ్ చేస్తూ. కానీ అసలు ఎలా అండి అంటే లైక్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 3 years కానీ వీళ్ళతో ట్రావెలింగ్ కానీ అంటే లైక్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళకి ప్యాంపరింగ్ కానీ ఫుడ్ ఫీడ్ కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసేవారు ఇద్దరిని? యుఎస్ లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు. అవును. ఎక్కడికి వెళ్ళినా సో అలా ఖచ్చితంగా కష్టం. ఇప్పుడు ఇద్దరికి చిన్న ఉన్నప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ వాళ్ళ వాష్రూమ్స్ కానీ, మనం షాపింగ్ చేయడం ఉండదు, ఇంకా వీళ్ళతో పాటే ఉన్నట్టు ఉంటుంది కంటిన్యూస్. బట్ తిరిగే వాళ్ళం సంహౌ, అన్నిటికీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా అయిపోయింది మొత్తానికి పాపం. ఫస్ట్ 2 years వెరీ హెక్టిక్. 2-3 పర్లేదు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు. వాళ్ళు బాగా ఆడుకుంటారు, బుద్ధిగా చక్కగా మంచిగా ఆడుకుంటారు, అసలు దగ్గర కూడా రారు. సో ట్విన్స్ అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ గా ఇద్దరు ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది కదా. సో వీళ్ళు అలానే ఏమైనా తెలిసేదా ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ బిహేవియర్స్ కానీ లైక్ ఒకళ్ళని కొడితే ఇంకొకళ్ళు అలా అయితే ఏముండదు. బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది, అండ్ ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఏడుస్తారు. మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారా నాకు తెలియదు, బట్ వీళ్ళైతే ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు. బట్ కొట్టడం అలా అయితే లేదు, ఒకరు కొడితే ఇంకొక దెబ్బ తాకడం అట్లా అయితే ఏమి ఉండదు. బట్ నిద్రలో చెప్తారు మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అంటే ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సడన్ గా మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అని చెప్తారు, అది ఎంతో నిజమో నాకు తెలీదు, బట్ అలా చెప్పేవాళ్ళు. మార్నింగ్ మా అమ్మ లేసాక అడిగితే ఒక్కోసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేసి ఇచ్చింది అని చెప్పేది. సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటది డెఫినెట్లీ, బట్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్. ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఇద్దరు. ఐడెంటికల్ ఎలా ఉంటుంది, తారాది ఎలా ఉంటుంది? చైత్ర వెరీ ఎమోషనల్, అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది, అర్థం చేసుకుంటది చెప్తే. అట్లా తారా ఫుల్ మాస్. ఎవరితో మనకు సంబంధం, మనం చేసే పనే మనం చేయాలంతే. తారా అట్లా ఒకళ్ళు సైలెంట్, ఇంకొకళ్ళు మాస్, కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్. పడుకున్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వీడియోస్ లో చూస్తుంటే తార వెళ్ళి చైత్రాన్ని హక్ చేసుకుంటది, చైత్ర వచ్చి అది చాలా ఉంటది వాళ్ళిద్దరి పైన ఎఫెక్షన్ ఒకరికొకరు. రోజంతా హక్స్ అండ్ కిసెస్ నడుస్తూనే ఉంటాయి వాళ్ళది. సో అదైతే ఉంటది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం ఉంటుంది? చెప్పాలంటే ఇద్దరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అంతే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓ తారా పాపం దెబ్బలు కాస్తూ ఉంటుంది, చైత్ర అంత లేదు. కెమెరాలో కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు అంతే. ఇది చేసే పని ఇది చేస్తుంది, గిచ్చడం కొరకడం అన్ని చేస్తారు తారా. తారా ఎట్లా కొడతావు తారా నువ్వు చైత్రది? తెలియకుండా కొట్టేసి వస్తావు కదా, కొట్టావా అంటే కొట్టా అంటది, ఎందుకంటే చెప్పదు అంతే. బ్రదర్ కి ఎక్కువ ఎవరితో ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ నుంచి తారా పుట్టిన రోజు నుంచి భరత్ దగ్గరే పడుకుంది వాళ్ళ నాన్న దగ్గర. తారా సో కొంచెం అటాచ్మెంట్ బాగా ఎక్కువ, ఒక్కరి నదులు ఒకరు అస్సలు ఉండలేరు. ఓకే, మరి ఫస్ట్ టైం ఇది యాక్చువల్లీ సపరేట్ గా ఉండడం. ఐ థింక్ మీరు కూడా ఇన్ని మంత్స్ సపరేట్ చైత్ర నేను అంటే అమ్మ నేనుతో. సో అట్లా ఒకరినొకరు సెట్ ఒకరి నాన్నతో ఒకరు అమ్మతో, లేకపోతే మేనేజ్ అవ్వదు ఇద్దరు ఒకరి దగ్గరకు వస్తా అంటే అసలు. సో తారా ఇప్పుడు సో అందుకనే తారా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అంటారు, ఇద్దరు అంటున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకో 2 weeks లో వెళ్ళిపోతాం కదా తారా కదా. ఇండియాలో ఉంచొచ్చు కదా తారాని చైత్రాని, ఎందుకు అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు మౌనిక గారు? అవునా తారా, ఇక్కడ బాగుంటారా నీకు? ఎక్కడ బాగుంది తారా? అమ్మ హౌస్ చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాం, బాగుంది కదా. అయ్యో అమెరికా బాగాలేదా? అమెరికాలో చాలా ఉంది కదా ఇప్పుడు. చాలా అయిపోయినాక వెళ్ళిపోతాం మనం కదా. చలి అయిపోయాక వెళ్ళిపోతారా? ఓకే.
సో అక్కడ వెళ్ళి మొన్న ఏం చేశారు, ఒక్కొక్క హౌస్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ కలెక్ట్ చేసుకున్నారు కదా. ఏమన్నావు చెప్పమా? ట్రిక్ ఆర్ ట్రీట్ అన్నావా? ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయి నీకు? ఆఫీస్కి వెళ్ళి మీరు వచ్చే వరకు అన్నయ్య దగ్గర ఉంటారు. ఫ్యామిలీ ఉంటారు. చేయరు. నేను ఆర్ భరత్, నేను వెళ్తే భరత్ ఇంట్లో ఉంటాడు, భరత్ వెళ్తే నేను. సో మాది హైబ్రిడ్ ప్యాటర్న్. సో ఎవరైనా ఒకరం ఖచ్చితంగా ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉంటాయి. ఓకే. ఏం అడగరు ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు వస్తుందని, కానీ ఏం అడగరు. తెలిసిపోతుంది అమ్మ ఆఫీస్ ఆఫీస్ అంటారు, బాయ్ చెప్పేస్తారు, అసలు ఇంకా వచ్చేసరికి పడుకొని ఉంటారు. భరత్ వెళ్తే ఎప్పుడైనా అడుగుతారేమో నాన్న ఎప్పుడు వస్తారని, వెళ్తే మాత్రం ఏమాత్రం అడగరు అసలు. సో నో వే. సో టీవీ ఇవన్నీ బాగా చూసి బాగా క్యాప్చర్ చేస్తుంటారు కదా. ఐప్యాడ్ టీవీ చూస్తారు ఓన్లీ తినే టైంలో. తినే ఆ 20 minutes, లేకపోతే వీళ్ళు చుట్టూ తిరుక్కుంటూ పెట్టడం మా వల్ల కాదు. ఆ 20 minutes మాత్రం టీవీ పెట్టేసి తినిపించేస్తాము అంతే. మిగతా టైంలో ఆడుకుంటారు. అవునాడు చాలా మంది క్వశ్చన్, వీళ్ళు ఎంత చూస్తారు స్క్రీన్ టైం ఏంటి అంటారా, తినేటప్పుడు చూస్తారు అంతే. ఓకే. వీళ్ళ ఫుడ్ వీళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళ ఫుడ్ ఏంటేంటి పెడతారు? మనం తినే ఫుడ్డే, స్పెసిఫిక్గా ఏం లేదు, మనం ఏం తింటే అదే. కాకపోతే వీళ్ళు పెద్ద పెద్ద ముక్కలు వస్తే తినరు, దాన్ని కొంచెం చాప్ చేస్తా తింటారు. మళ్ళీ చికెన్ అవి ఎంత పెద్దగా వచ్చినా తింటారు. కూరగాయ ముక్కలు మాత్రం కొంచెం స్పెసిఫిక్గా చూసి, పప్పు అవి ఇష్టం. సో అవి బాగా తింటారు. అన్నమే ఫేవరెట్ వీళ్ళకి. మిగతా అన్ని స్నాక్స్ కంటే అన్నం బాగా తింటారు. కానీ బాగా ప్రాపర్గా అలవాటు చేశారండి. అంటే లైక్ పిల్లల్ని తినేటప్పుడు కూర్చొని వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళ ప్లేట్స్లో వాళ్ళు తింటారు, వాళ్ళ చేత్తో వాళ్ళు తినే విధంగా చూడడం, ఎగ్స్ ఏదున్నా టైం టు టైం తింటారు అనేది, గేమ్స్ ఆడుకునేది కానివ్వచ్చు. కానీ అంత చిన్న ఏజ్ లోనే మొత్తం అంటే టోటల్ మేకప్ కిట్ దగ్గర నుంచి ప్రతిదీ బాగా అలవాటు అయింది కదా. అంటే లైక్ కిచెన్ టూల్స్ కానివ్వచ్చు, అక్కడ డాక్టర్ టూల్స్ కానీ ఎవ్రీథింగ్. కానీ ఎలా ఇవన్నీ ఐప్యాడ్ లో చూస్తూ ఉంటారా? అంటే వీళ్ళు చూస్తుంటారు కదా పిల్లల వీడియోస్, అవి ఎలా ఆడుకోవాలో అందులోనే చూస్తారు. ఇంకా వీళ్ళకి బొమ్మలు ఎక్కువ ఉంటే మన దగ్గరికి రారు కాబట్టి బొమ్మలు ఎక్కువ కొనిస్తా. సో రోజంతా వాటితోటే ఉంటారు ఇంకా. సో తారా హ్యాండ్ బ్యాగ్, తారాకి హ్యాండ్ బ్యాగ్ ఉంది, తారాకి సైకిల్ ఉంది, అండ్ తారాకి ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయమ్మా? చాలా బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ సెట్ కూడా ఉంది. ఏంటేంటి ఉన్నాయి తారాలో? తారాకి బొమ్మల్లో ఫేవరెట్ ఏంటి? చాలా ఇష్టమైన బొమ్మలు ఏంటి తారా నీకు? నీ ఫేవరెట్ ఏంటి తారా? మేకప్ సెట్ కదా, రోజంతా జుట్టు దూకుంటావు కదా నువ్వు. మరి జుట్టు దూకుంటుంది అమ్మ. చైత్ర వన్ టైం అమ్మ ప్లీజ్ అమ్మ, పాపం చైత్ర హెయిర్ పీకేస్తుంటుంది కదా. నాకు వేయొచ్చు కదా అదేదో హెయిర్. జుట్టు వేయడం ఎంత ఇష్టమో తారకు అందరికి. చూడు తారా, హెయిర్ బాగాలేదా చెప్తారా? మంచి మాట్లాడు, ఎవ్వరు లేరు, ఇప్పుడు మనమే ఉన్నాం. నా హెయిర్ చూడు, బాగుందా బాగాలేదా చెప్పుమా. బాగుందా అక్క హెయిర్? ఎవరి హెయిర్ బాగుంది? అక్క హెయిరా మా హెయిరా? ఇద్దరిది సేమ్ కదా మా ఇద్దరిది. యా హైఫై. ఏదో ఒకసారి నీ ఫింగర్స్ చూపించవా? ఎవరి ఫింగర్స్ పెద్ద ఉన్నాయి, నీదా నాదా? తారా ఫింగర్స్ పెద్దవా? తారా హ్యాండ్ పెద్దది కదా. క్యూట్. తార గోరింటాకు పెట్టలేదా తార ఇంకా అమ్మమ్మ? వావ్. నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంటుందా ఇప్పుడు తారా? ఓకే. సో మొత్తానికైతే ఇంకా వాళ్ళ ఫుడ్డింగ్ అంతా కూడా సేమ్, మనం ఏం తింటామో అదే అంతే. చిన్నప్పుడు ఉగ్గు ఎక్కువ తినేవాళ్ళు, ఉగ్గు ఇష్టం వాళ్ళకి. బట్ మేము ఫోర్స్ఫుల్గా ఆపేసాం, ఇంకా పెద్ద అవుతుంటే ఇంకా ఉగ్గు ఏంటి అని. బట్ చాలా ఆల్మోస్ట్ 2.5 years వరకు తిన్నారు వీళ్ళు ఉగ్గు. 1 year అవుతుంది ఆపేసి. ఓకేనా తారా? యా, మనం తినే ఫుడ్ ఇంకా రెగ్యులర్ ఫుడ్. పాలు కంప్లీట్లీ స్టాప్, ఇంకా తాగరు. పాలు అసలు 1 drop కూడా తాగరు. ఓకే. అంటే పిల్లలకి ప్రోటీన్ మిల్క్ అంటారు కదా, కాల్షియం. అసలు పాలు ఇవ్వద్దని చెప్పారు ఇంకా అక్కడ మాకు డాక్టర్. 2 years తర్వాత అసలు పిల్లలకి పాలు అవసరం లేదు. సో కాల్షియం అంటే సోర్స్ చీజ్లో వస్తుంది, ఎగ్ తింటారు, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ వాటితోటే. సో పాలు కంప్లీట్లీ స్టాప్. అది కూడా అడుగుతారు చాలా మంది, ఎంత మిల్క్ తాగుతారు అని చెప్పి. పాలు తాగిన రోజులు ఫుడ్ సరిగా తినలేదు. సో అది కంప్లీట్లీ స్టాప్ చేసినప్పుడు స్టార్ట్ చేశారు ఫుడ్. సో అది ఇప్పుడు 0. సో మొత్తానికి ఫైనల్గా ఇండియా వచ్చారు అంటే సెటిల్డ్ ఇండియానా ఫ్యూచర్ కూడా? ఇంకా అది ఇప్పుడే తెలీదు, వచ్చేస్తామని ప్లాన్, బట్ అది ఎప్పుడు ఏంటి తెలీదు. సో కిడ్స్ ఇంకా స్కూల్ అదంతా ఆలోచించుకొని చూద్దాము అని. సో ఈ వీడియోస్ ఇలా ఎప్పటి నుండి జనాల్లోకి బాగా వెళ్ళింది? ఏ వీడియో బాగా యూటర్న్ ఇచ్చింది అంటారు? యూటర్న్ ఇచ్చిన అంటే అదే చెప్పాలంటే స్టార్టింగ్లోనే యాక్చువల్లీ. అంటే
తెలిసి అడుగుల కరిసెలు వీడియో చూసుంటారు కదా మీరు. yes, yes. అమ్మ వాళ్ళు యుఎస్కి వచ్చినాక కొత్తలోనే అది విత్ ఇన్ 2 weeks అది అడుగుల కరిసెలు చేసాము. ఆ వీడియో ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 day 1 million వ్యూస్ వెళ్ళింది యూట్యూబ్లో. అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన 2 weeksకి 1 million కూడా చాలా పెద్ద థింగ్ కదా అప్పుడు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి వీడియో బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్విన్స్ కదా, సో ఇంట్రెస్ట్ అందరికి, లైక్ ఇద్దరిని చూడడం నచ్చింది. సో ప్రతి వీడియో అలాగే వెళ్ళింది. విత్ ఇన్ 2 weeks లోనే స్టార్ట్ అయింది. వెరీ లక్కీలీ. అంటే మీకు ఎలా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, తారా ట్విన్స్ అఫీషియల్, అంటే తారా ట్విన్స్, తారా చైత్ర ట్విన్స్ అని పెట్టడం, ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ప్లానే లేదు. చెప్పాను కదా మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ ట్విన్స్ వీళ్ళు. ఓకే. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెరీ ఇంట్రెస్టింగ్, వీళ్ళు ఏం చూస్తున్నారు, ఏం ఆడుతున్నారు అని. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం, వీళ్ళ వీడియోస్ తీసి స్టేటస్ పెట్టుకునే వాళ్ళం వాట్సాప్లలో. అది వెరీ లిమిటెడ్ టైం కదా, 1 minute ఎంతో. సో అలా మల్టిపుల్ స్టేటస్లు పెట్టాలి. అండ్ ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాము అంటే యూట్యూబ్లో పెడితే బెటర్ కదా, లింక్ పెడితే అయిపోతుంది స్టేటస్లో అని. అలా స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తారు ఒకటేసారి, అందరికీ షేర్ చేయలేము కదా అని. సో పెట్టిన ఫస్ట్ వీడియోకి 2500 వ్యూస్ వచ్చాయి, నాకు బాగా గుర్తు. సో ఫస్ట్ వీడియోకి అంత అనేది మనం 100sలో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, 2500 అనుకో. నెక్స్ట్ వీడియోకి ఇంకెక్కువ, సో అలా డబల్ అయ్యేది. సో అలా వితౌట్ ప్లాన్, ఓకే జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, వాళ్ళకి నచ్చింది, సో కంటిన్యూ చేద్దాము అన్నట్టు, అంతే. ప్లాన్ అయితే ఏం లేకుండే అసలు. అండ్ మన సైడ్ కూడా ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు, అడుగుతూ ఉంటారు కదా. అవునవును. ఎక్కువగా ఎవరు డిఎం చేస్తారు మీకు సెలబ్రిటీస్ లో? యాక్చువల్లీ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. సింగర్స్లో అయితే చాలా మంది చూస్తారు. రమ్య బెహ్రా, గీతా మాధురి. ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయింది సింగర్ సాకేత్. ఓకే. సాకేత్ గారు ఫస్ట్ పింగ్ చేసింది. అందరు ఇంకా శివజ్యోతి యాంకర్, ప్రతి ఒక్కరు పర్సనల్లీ వాయిస్ మెసేజ్ పంపిస్తారు, మీ వీడియోస్ అందరు రోజు చూస్తాము బాగుంటాయి అని చెప్పి. సో అండ్ యుఎస్ లో కూడా చాలా మంది చెప్తున్నారు కదా, అంటే లేవగానే మాకు ఫస్ట్ కనిపించింది, అంటే మాకు కూడా లేవగానే మాకు ఫస్ట్ ఒక ప్యాటర్న్ అలవాటు అయితే మార్నింగ్ 8 to 8:30 వీడియో వస్తుంది. సో అందరు లేవగానే ఫస్ట్ ఆ వీడియో, వీళ్ళ వీడియోస్ ఒక రోజు అటు ఇటు కనిపించకపోయినా ఏంటి వీళ్ళు వీడియో రాలేదు అని మళ్ళీ మేము పేజ్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది. నాకు డిఎం మెసేజ్ వస్తుంది, అక్క ఈరోజు రాలే అక్క వీడియో, ఏమైంది, పిల్లలు బాగున్నారా. సో అంత లవ్ అండ్ ఎఫెక్షన్ వచ్చేసింది పిల్లల పైన. అండ్ ఇంకా ఏం అడుగుతుంటారు క్వశ్చన్స్, అంటే లైక్ ఆడియన్స్ కానివ్వచ్చు, లేకపోతే మన ఇక్కడ హైదరాబాద్ పీపుల్ కానీ? ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అందరికి అదే, అట్లా ఎలా మేనేజ్ చేస్తున్నారు ట్విన్స్ విత్ వర్క్ అనేది మేజర్ క్వశ్చన్ ఉంటుంది అందరికి. అండ్ ఈ వీడియోస్ ఎడిటింగ్ కూడా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ అంత పని ఏమి ఉండదు నాకు. మీరు చూస్తారు కదా వీడియోస్, వీళ్ళు ఆడేదే తీసి పోస్ట్ చేస్తుంటాను. అండ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఈ వర్క్ కూడా. సో అది ఒక వర్క్ లాగా కాకుండా వీళ్ళతో ఆడుతూ చేస్తాను కాబట్టి. ఇంకా వేరే మేజర్ క్వశ్చన్స్ ఫుడ్ మీరు అడిగారు యాక్చువల్ అన్ని క్వశ్చన్స్. ఫుడ్ ఎంత, మిల్క్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ మీరు స్లీపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఫుడ్ ప్యాటర్న్ ఏంటి. ఎర్లీ స్లీప్ అస్సలు కాదు, మేబీ స్కూల్కి వెళ్తే ఎర్లీ స్లీప్ అలవాటు అవుతుందేమో. ప్రెసెంట్ అయితే నైట్ 11:30 మధ్యాహ్నం పడుకుంటారు కదా 3 hours. ఇంకా నైట్ ఇద్దరు రాదు, 11:30 వరకు ఆడుతూ ఉంటారు. నేను వదిలేస్తా. ఇంకా పాపం అమ్మ బాత్రూమ్ లో వెళ్తే పాపం తారానేనా అమ్మ ఎక్కడుంది అని ఇదే తారానే. తారా క్యూట్ మాటలు మాట్లాడతావు కదా నువ్వు, ఇప్పుడేమో ఫీవర్ వచ్చి పడుకున్నావు. అవునా అవునా తారా? మంచి కూర్చుంది కామ్గా కూర్చుని చక్కగా. ఓపిక లేదు మాట్లాడడానికి, ఓపిక లేదు ఈరోజు తారకు పాపం. అయ్యయ్యో. సో అలా హెయిర్ అన్ని వింటారు బుద్ధిగా. చిన్నప్పుడు కూర్చున్న వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళకి ఎంత తయారు చేసి అంత ఇష్టం. జుట్టు ఎంతసేపు వేసినా కూర్చొని స్టైల్ గా రెడవడం చాలా ఇష్టం, ఎస్పెషల్లీ తారకి. చైత్ర కొంచెం ఓపిక తక్కువ, దాని కంఫర్ట్ చూసుకుంటా, జుట్టు పైకేసేయమంటది, కుచ్చుకోవద్దు. ఇది అట్లా కాదు, ఎంత కుచ్చుకున్నా సరే అలాగే వదిలేసుకొని ఉండాలి రోజంతా. హెయిర్ లీవ్ చేసుకోవాలి. చాలా స్టైల్ తారకి రెడీగా ఫ్యాన్సీగా రెడీ అవ్వాలని చాలా ఇష్టం. పొద్దున్న లేసాక కూడా ఒక్క నిమిషం కూడా పిచ్చి పిచ్చిగా ఉండదు. లేవగానే ఫస్ట్ చేసే పని జుట్టు దూకొని క్లిప్పులు పెట్టుకుంటది. ఎవ్రీ సింగిల్ డే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎవ్రీ డే ఫస్ట్ థింగ్ అది చేసుకున్నాకనే బ్రష్ మళ్ళీ. సూపర్. సో వీళ్ళకి యూస్ చేసే సోప్స్ కానీ ఏంటి యూస్ చేస్తారు, అంటే స్కిన్ కేర్ ఎలా ఉంటుంది, అంటే మాయిశ్చర్ కానీ లేకపోతే? ఓకే, వీళ్ళు పుట్టిన day 1 నుంచి ఒకటే వాడుతున్నాము. పేరు ఎరా ఆర్గానిక్స్ అని చెప్పి ఫేస్ క్రీమ్. అది ఫేసే కాదు, హెడ్ టు టో, జుట్టుకు పెట్టొచ్చు,
ఇంకా ఎగ్జామ్ అని ట్రీట్ చేస్తాను అనమాట బేసిక్గా. వీళ్ళకి చిన్నప్పుడు అలా లైట్గా వస్తా డే 1 నుంచి అదే క్రీమ్, ఇంకా వేరే ఇంకా మాయిశ్చరైజర్స్ అట్లా ఏం లేదు. బాడీ లోషన్ యూసిరిన్, బాడీ అండ్ షాంపూ 2 కలిపి ఆక్వాఫర్. అదే ఇప్పటికు మార్చింది లేదు 3.5 yearsలో. సరే పడుతుంది కదా అని మేము కూడా వేరే ట్రై చేయలేదు, మొత్తం అదే ఇంకా అదే యూస్ చేస్తున్నాము. సూపర్. ఇంకా అందరికి క్వశ్చన్, నేను ఏమైనా మేకప్ వేస్తానా అని వీడియోస్ చేసేటప్పుడు క్వశ్చన్ అదే వీడియో తీసేటప్పుడు కదా క్వశ్చన్, లిప్స్టిక్ కానీ బేబీ ఏమైనా యూస్ చేస్తా? అసలు జీరో అయితే అసలు చాలా న్యాచురల్ ఉంది. సో నో మేకప్, జీరో అసలు. లిప్ బామ్ కూడా ఏం యూస్ చేయరు? లిప్ బామ్ కూడా యూజ్ చేయను అసలు. మార్నింగ్ లేసి ఫేస్ క్రీమ్ పెట్టేసానంటే ఇంక అంతే నైట్ వరకు. అసలు ఇంక ఏం చేసేదే లేదు. ఓన్లీ హెయిర్, ఓన్లీ జుట్టు, రోజంతా జుట్టు పైనే ఉంటాం మేము అంతే. తారా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. వావ్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ కదా. సో ఇంకా మా ఆడియన్స్ కి ఏమైనా చెప్తారా మౌనిక గారు, వీళ్ళ తారా చైత్ర ఫ్యాన్స్ కోసం? ఆడియన్స్కి అందరికీ మెనీ థ్యాంక్స్, ఎస్పెషల్లీ ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించినందుకు. సో అందుకే ట్రై చేస్తున్నాను ఎవ్రీ సింగిల్ డే వీడియో పోస్ట్ చేయడానికి, ఎంత హెక్టిక్ డే ఉన్నా సరే. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అయినా మాకు బాగా అలవాటు అయిపోయింది. మార్నింగ్ 8:30. ఓకే ఓకే, మీరు ఇక్కడికి వచ్చినా కూడా అదే టైం ని ఫాలో అవుతున్నారు? అవును, అదే టైం. అంటే అందరికి ఆ టైం అలవాటైంది కదా, సో ఆ టైంలోనే పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా మాక్సిమం. బట్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయమని చాలా రిక్వెస్ట్ చేస్తారు, అసలు టైం సరిపోదు. సో వారానికి ఒక్కటి ట్రై చేస్తున్నాను, బట్ అది కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి యూఎస్ వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా అన్ని వీడియోస్ అప్పుడు పోస్ట్. మీ జీబీ సరిపోతుందండి? 1 TB నా ఫోన్. 1 TB ఫోన్లో కూడా నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా, అన్ని తీస్తా వీడియోస్. సో ఫైనల్లీ తారా చైత్రది డే రొటీన్ ఎలా ఉంటుంది? డే రొటీన్ అంటే మార్నింగ్ అరౌండ్ 8:30 to 9కి లేస్తారు. ఆ టైంలో యూజువలీ మా స్టాండప్ అవుతుంది. మనకి మేము స్టాండప్ అటెండ్ అవుతూనే వీళ్ళు లేవడం, వీళ్ళ బ్రష్ అయిపోతుంది ఆ 1/2 an hour. వాళ్ళిద్దరికి ఎగ్ అండ్ చీజ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ప్లేట్స్లో వాళ్ళకి పెట్టేసి కూర్చోపెట్టేసా, టేబుల్ అండ్ చైర్ పెట్టి. వాళ్ళే తింటారు బ్రేక్ఫాస్ట్ మాత్రం. తినేసి ఇంకా ఒక 2-3 hours ఆడుకుంటారు కంటిన్యూస్గా, మన దగ్గరికి రాకుండా. ఇంకా లంచ్ మాత్రం తినిపిస్తా మ్యాక్సిమం. వాళ్ళు తినరు సరిగ్గా అని, తింటేనే ఆడతారు కదా వాళ్ళు, ఊరికే మన దగ్గరికి వస్తారని లంచ్ మాత్రం తినిపిస్తాం. తిన్నాక మళ్ళీ స్నానం చేసేసి కొద్దిసేపు ఆడుకొని 3 hours స్లీప్. 2 to 3 hours పక్కా పడుకుంటారు. ఇంకా సాయంత్రం ఎక్కడికన్నా పార్క్కి వెళ్ళడం, కొంచెం సేపు బయటకు తీసుకెళ్ళి వస్తాము. ఎంత చలున్నా కానీ నియర్ బై షాప్ రేటో టార్గెట్ వాళ్ళ కొద్దిసేపు బయటకు తీసుకెళ్ళి వచ్చి ఇంకా వాళ్ళట వాళ్ళది మళ్ళీ డిన్నర్ తర్వాత 2 గంటలు ఆడతారు. మళ్ళీ నైట్ ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోతుంది బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి. మళ్ళీ పడుకునే ప్రాసెస్ ఇంకొక 1/2 an hour. సో 11:30 ఎటు తగ్గదు. సో ఎవ్రీ సింగిల్ డే ఇదే, ఇంకా మాకు ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు, రోజు వాళ్ళ ఆట. కానీ వీళ్ళ ఆటలే చాలా ఇంట్రెస్టింగ్, మాకు ఫుల్ డే టైం పాస్. ఏదో ఒకటి వాళ్ళు కొత్తగా కనిపెడుతూ ఆడుకుంటారు. ఇద్దరు డిఫరెంట్ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళిద్దరు మాట్లాడారు. ఓ ఫుల్ కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు. వీళ్ళకి మాటలు ఎలా వచ్చేసాయి అంటే లైక్ ఎలా వచ్చాయి కాదు, నాకు క్వశ్చన్స్ ఏం అడుగుతారు తెలుసా, అక్క ఇంకా మాట్లాడట్లేరేంటి అక్క, ఫుల్ సెంటెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా పిల్లలకి అమెరికా పిల్లలకి కంపేర్ చేయొద్దు, అదే నెంబర్ 1. ఎందుకంటే ఇండియాలో ఇంత సరౌండింగ్ ఇంతమంది ఉంటారు, ఇంత మాట్లాడతారు కదా. యూఎస్లో అలా కాదు, మనం ఇంట్లో వాళ్ళు మాట్లాడిందే, చుట్టూ ఎవరు మనతో మాట్లాడరు అన్లెస్ మనం బయటకు వెళ్ళి హాయ్ బాయ్ తప్ప, అంతే. సో కంప్లీట్ డిఫరెంట్. అండ్ అందులో వీళ్ళు మాటలు ఒక వర్డ్ని కట్ చేస్తారు, 2 కదా, కట్ చేసి మాట్లాడతారు. సో మేము అక్కడ యుఎస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అని మాకు అనిపిస్తుంది. బట్ ఇండియాలో చూసే వాళ్ళకి మా పిల్లలు 2 yearsకి అని మాట్లాడేస్తున్నారు అంటే ఇంకొకరి పిల్లలు ఒక్కలా ఉంటారు. కంపేర్ చేయలేము బేసిక్ గా. ఇక్కడ 3 months ఉంటే ఇంకా ఫుల్ గా మాట్లాడేస్తారేమో. నాకు డౌటే, వీళ్ళ మాటలు వీళ్ళకే ఉన్నాయి, వీళ్ళు ఎవరితో వీళ్ళ కబుర్లు వీళ్ళకే కదా, ఇద్దరు మాట్లాడేసుకుంటూ ఉంటారు, ఫుల్ కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు. మీకు ఇద్దరిలో చాలా సర్ప్రైజింగ్ గా అనిపించే థింగ్స్ ఏంటి అంటే, ఎప్పుడైనా డేలో కొన్ని సర్ప్రైజెస్ కనబడుతుంటే వా ఏంటి వీళ్ళకి ఎలా తెలిసిపోతుంది అని మీరు కూడా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సర్ప్రైజ్ అవుతాను యాక్చువల్లీ. నాకు సడన్ గా స్ట్రైక్ అవుట్, బట్ చాలా నేనే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ అండ్ నెంబర్స్ అన్ని కూడా నేను ఏ రోజు వాళ్ళకి ABCD చెప్పింది లేదు, నెంబర్స్ రాయించింది లేదు. ఇప్పుడు చూస్తే వాళ్ళు అన్ని లెటర్స్ రికగ్నైజ్ చేస్తారు, రాస్తారు. సో అది నాకు ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్ అనిపించింది, ఊరికే టీవీ చూస్తూ నేర్చేసుకున్నారు అని చెప్పి. ఓకే,
ఇంట్లో కొత్త కొత్త వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ బేసిక్ గా మేము కంప్లీట్ తెలుగు మాట్లాడతాం ఇంట్లో. వాళ్ళకి అసలు ఇంగ్లీష్ వర్డే తెలీదు, బట్ చాలా ఇంగ్లీష్ వర్డ్స్ పికప్ చేసుకుంటున్నారు. సో నో నో ఇంకా స్టైల్ గా మాట్లాడుతుంది తారా. తారా నో అంటావు కదా నువ్వు, ఎట్లా అంటావు చెప్పు మా అక్కకి. తారాకి నేను నచ్చలేదు. నచ్చింది అక్క, చాలా గిఫ్ట్స్ తెచ్చింది అక్క కదమ్మా. అక్క నచ్చింది కదా చెప్పు, అక్క బాగుంది చెప్పు. తారా ఇంటికి తీసుకెళ్ళ నో నో వద్దు వద్దు అంది. తీసుకెళ్దాం మనం ఫ్లైట్ లక్కని. ఒరే వద్దారా, ఆడిపిస్తుందిరా మంచి అక్క. ఈ కెమెరాలన్నీ తీసుకెళ్ళిపోదాం, మనం రోజు షూటింగ్ ఆట ఆడుకుందాం. షూటింగ్ ఆట ఓకే, కెమెరా ఓకే, కానీ అక్క నో నో. కరెక్ట్. వీళ్ళ రొటీన్ అండ్ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏం అడుగుతుంటారు అన్నయ్యని కానీ, లేకపోతే మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారా? డౌట్స్, క్వశ్చన్స్? నాకైతే అంతగా డోంట్ థింక్ సో. వాళ్ళకే సరిపోతాయి, మన దగ్గరికి రా అంటే. నేను అదొక మెయిన్ డిఫరెన్స్ కంపేర్ చేసా, లైక్ అబ్జర్వ్ చేసా. ఒక్క పిల్లలు ఉన్న వాళ్ళకి, ట్విన్స్ ఉన్న వాళ్ళకి, ఒక్కరున్న వాళ్ళు ఎక్కువ మనతో ఉంటారు పేరెంట్స్ తో. వాళ్ళ చుట్టూ వాళ్ళు అదేంటి ఇదేంటి అని అడుగుతూ, మన కబుర్లు వింటూ. వీళ్ళు మన దగ్గరికి రారు అసలు కంప్లీట్ గా. వాళ్ళిద్దరే ఆడుకుంటు. ఇంకిక్కడ వస్తున్నారు కొంచెం, వాళ్ళకి కొంచెం బోర్ వచ్చి. యుఎస్ లో అయితే అన్నం ఆకలి అని దగ్గరికి రావడం తప్ప మన దగ్గరికి రారు అసలు. ఇద్దరికి ఒకేసారి ఆకలిస్తుందా? ఇద్దరికి ఒకటేసారి ఆకలిస్తుంది, ఇద్దరికి ఒకటేసారి వాష్రూమ్ వస్తుంది. అవునా? అబ్బా నెక్స్ట్ లెవెల్. ఇద్దరికి 2 separate వాష్రూమ్స్ కి తీసుకెళ్ళి, అంతే. కింద ఒక్కరిని పైన ఒక్కరిని తీసుకెళ్ళాలి, ఉక్కాలి ఇంకా కిందకి పైకి అన్ని ఒకటేసారి గుర్తొస్తాయి వీళ్ళకి. ఇద్దరికి ఒకటేసారి వాష్రూమ్, ఇద్దరికి ఒకటేసారి ఆకలి. అవును, ఇంకిద్దరికి ఒకేసారి సిమిలర్ ఏం జరుగుతుంది? ఇట్లాంటివన్నీ మీరు ఒక్కటి తెచ్చారంటే ఇంకా మా ఇంట్లో గొడవలే. అందుకే ఏ తెచ్చినా సేమ్ కలర్ సేమ్ ఉండాలి. మళ్ళీ డ్రెస్సెస్ కూడానా? డ్రెస్సెస్ అంతేం పట్టించుకోరు. సో చైత్రకి ఎవరంటే ఇష్టం? చైత్ర ఫస్ట్ అమ్మమ్మంటే ఇష్టం, ఆ తర్వాత నా పేరు చెప్తావు, మా తార పేరు చెప్తుందో. తారాని ఇప్పుడు అడిగిన వాళ్ళ నాన్న పేరు చెప్తుంది. తారకి వాళ్ళ నాన్నగారు అంటే ఇష్టం. అవును. చైత్రకి అంటే ఆడుతుంది మంచిగా భరత్తో, బట్ అటాచ్మెంట్ ఎక్కువ నాతో. తారకి ఎక్కువ భరత్తో. ఇద్దరిలో ఫస్ట్ బయటకు తీసి చైత్ర. అందుకనే నాకు చైత్ర అని పేరు. మేము అప్పుడే డిసైడెడ్, ఫస్ట్ ఎవరు బయటకు వస్తే వాళ్ళ పేరు చైత్ర. ఎందుకని అలా? చైత్ర అంటే చైత్ర మాసం ఫస్ట్ మంత్ తెలుగు సీజన్ కదా. సో ఫస్ట్ ఎవరు బయటకు వస్తే వాళ్ళ పేరు చైత్ర అన్నట్టు అనుకున్నా, అలా పెట్టారు. సో యాక్చువల్లీ అది కూడా చాలా మంది క్వశ్చన్. ట్విన్స్ అంటే సేమ్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది కదా, సిమిలర్ నేమ్ ఉంటది కదా. మీరు అలా లేదు, చైత్ర తార కంప్లీట్ డిఫరెంట్ కదా. చైత్ర తార అంటే మేము మాకు చూపిలేదు ఏమి ఏ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి అలా ఏం లేదు, జీరో. యూజువల్ గా కూడా మా ఇంట్లో ఏం అలవాట్లేదు ముందు నుంచి కూడా అలా. సో అట్లా ట్విన్స్ ఇద్దరు అమ్మాయిలు అని తెలియగానే మేము చైత్ర భరత్ పెట్టాడు పేరు. భరత్కి ఇష్టమైన పేరు, తార నాకు ఇష్టమైన పేరు. సో మీకు ఎందుకు ఇష్టం తార? ఇట్లా అమ్మాయిలని తెలియక ముందు కూడా నాకు కిడ్స్ వస్తే సంథింగ్ రిలేటెడ్ టు స్టార్స్ పెట్టాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా. సూపర్. సో నక్షత్ర, తార ఇవన్నీ వెతుకుతూ ఉంటే తార నచ్చింది. సో నేను తార పెట్టుకున్నా. ఫేమస్ ఈ మధ్య చాలా మందికి వింటున్నాం యాక్చువల్లీ తార అనగానే అందరికి ఓకే బంగారం నిత్యమైన. ఓ యా కదా, నా ఫేవరెట్ మూవీ తార. సో అందుకని తార చైత్ర అని పేరు. చైత్ర తార అంతే. ఇంకా దాన్ని వెనక అదా అస్సలు చూపిలేదు. సో క్యాజువల్ నచ్చిన పేరు పెట్టేసాం అంతే, చైత్ర తార. కానీ ఇవే నేమ్స్ ఇంకా పర్మనెంట్ ఉంటాయి అంతే. అందుకే మేము నిక్ నేమ్స్ కూడా పెట్టలేదు. నిక్ నేమ్స్ పెడితే మళ్ళీ అసలు పేరు మర్చిపోతాం, తెలియదు ఎవరికి. సో ముందే డిసైడ్ అయ్యారు, ఓన్లీ 2 letter వర్డ్ ఉండాలి అంతే. చైత్ర తార సింపుల్, ఈజీ పిలవడానికి అందరికి. కొత్తగా ట్రై చేసి డిఫరెంట్ గా పెట్టొద్దు అని ముందే డిసైడ్ అయ్యారు. ఓల్డ్ నేమ్స్ అయినా చిన్నగా ఉంటే చాలు. ఓల్డ్ నేమ్ అని ఏమనిపించలేదు, చాలా ఓల్డ్ నేమ్ తెలుసా. కొందరు అమ్మమ్మలకి తాతమ్మలకు కూడా ఉంది తార అనే పేరు. వెరీ ఓల్డ్ నేమ్స్. బట్ స్టార్ తార బిగ్ స్టార్. అందుకే తమ్ముడికి కూడా రిలేటెడ్ టు స్టార్ ధ్రువ్, వాడి పేరు కూడా. అది వాళ్ళే పెట్టారు ధ్రువ్ అని. కానీ బాబుతో ఎక్కువ ఆడుతుంటారు కదా, చాలా ఎఫెక్షన్. ధ్రువ్ అంటే చాలా ఇష్టం, ముద్దు పెడతారు, మంచిగా హగ్ చేసేసుకుంటారు, జంటల్ గా చూస్తారు చాలా. ఓకే. సో ఎప్పుడు తెచ్చేద్దాం అంటారా? చాలా